హలో మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా ద మోడర్న్ ట్రైబల్. అందరూ ఎలా ఉన్నారు? సో గాయస్, నేనైతే ఈరోజు రాసెల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు మా బ్రదర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నువ్వు ఎప్పుడైనా రాసెల్కి వెళ్ళావా? దాని హిస్టరీ నీకు తెలుసా? రాసెల్ కంటే ముందు అక్కడ ఏముండేది అని అలా క్వశ్చన్స్ వేస్తే నాకు అసలు అయితే లిటరల్గా ఏం తెలీదు. నేను పుట్టి వైజాగ్లోనే పెరిగి 25 years అవుతుంది. ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. లైక్ నేను విన్నాను రాసెల్ అంటే మేరీ మాత టెంపుల్ అక్కడ ఉంటుంది, అది చాలా ఫేమస్. December 8th ప్రతి సంవత్సరం అక్కడికి వెస్ట్ బెంగాల్, ఒరిస్సా నుంచి, వైజాగ్ నుంచి చాలా మంది క్యాథలిక్స్ భక్తులు ఎవరైతే మేరీమాతకు ఉంటారో వాళ్ళందరూ అక్కడికి వచ్చి చాలా హ్యూజ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటారు అని నేనైతే విన్నాను. బట్ నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు, చూడలేదు. జస్ట్ ఆన్లైన్లో రీల్స్, వీడియోస్ అవి చూడడం వరకే. సో నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. వెళ్ళి హిస్టరీ అంతా తెలుసుకొని అక్కడ పానోరమిక్ వ్యూస్, సన్సెట్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. అక్కడికి వెళ్ళి అవన్నీ చూసి మీకు కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా వీడియోలో తీసి చూపిస్తాను. ఈరోజు నేనైతే ఫుల్ వైట్ అండ్ వైట్లో రెడీ అయిపోయాను, చూసారు కదా. మీకు నా ఈ ఇయర్ రింగ్స్ చూసారు ఎంత బాగుందో, ఏనుగు ఇయర్ రింగ్స్ నచ్చితే కనుక అట్లీస్ట్ ఈ ఇయర్ రింగ్ కన్నా సరే ఒక లైక్ వేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లైక్ మీరు ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళి వీడియో తీయాలి ఇలాంటివి అనే మీకు ఏమైనా థాట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కమెంట్స్లో రాయొచ్చు. ఐ విల్ ట్రై టు గో దేర్ అండ్ మేక్ ఏ వీడియో. సో యా, ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మీకు తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి. సో నేనైతే స్టార్ట్ అయ్యి రాసెల్కి చాలా ఎక్సైట్మెంట్తో వచ్చేసాను. ఇది ఎగ్జాక్ట్గా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 5.8 kilometers వస్తుంది. మేబీ 15 to 20 minutes పట్టొచ్చు అనమాట. ఈ రాసెల్ని కన్యామర్య కొండ అని అంటారు. ఎగ్జాక్ట్గా విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హార్బర్కి వెళ్లే రూట్లో ఎంట్రన్స్లో ఉంటుంది. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది 3 కొండల కలయిక. అంటే వెంకటేశ్వరుడి కొండ, మేరీమాత కొండ, దర్గా కొండ 3 కలిపి ఉంటాయి. అది వీడియో లాస్ట్లో చూపిస్తాను. కుడివైపు వెంకటేశ్వరుడి కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే మధ్యలో ఈ రాసెల్ కన్యామర్య కొండ ఉంటుంది. ఎడం వైపు దర్గా కొండ మీద దర్గా ఉంటుంది. ఈ రాసెల్ ని కన్యామర్య కొండే అని కాదండి, కొండగుడి అని కూడా పిలుస్తారు. ఈ కొండపైకి వచ్చి చూస్తే షిప్ యార్డ్, హార్బర్ మొత్తం విశాఖపట్నం అంతా కనిపించేస్తుంది. ఇది ఒక హిస్టారిక్ క్యాథలిక్ చర్చ్ అండి. క్యాథలిక్స్ అనగా బేసికల్ గా వీళ్ళు ఏంటంటే రోమన్ క్యాథలిక్స్ లో మెంబర్స్ గా మోర్ దెన్ 1.3 billion ఫాలోవర్స్ వరల్డ్ వైడ్ గా ఉంటున్నారు. రోమన్ క్యాథలిక్స్ క్రిస్టియన్ గా ఉంటూ జీసస్ ని దేవుని కుమారుడిగా నమ్ముతూ బైబిల్లో ఉన్న ట్రెడిషన్స్ ఫాలో అవుతూ మేరీ మాతను కూడా కొలుస్తారు. 150 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ కొండగుడికి ప్రతి సంవత్సరం December 8వ తారీఖున 1,00,000 నుంచి 2,00,000 దాకా భక్తులు మేరీ మాత పండుగ వేడుకలు జరుపుకోవడానికి వైజాగ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ అంటూ వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అసలు ఈ కొండగుడికి రాసెల్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1840వ సంవత్సరంలో WH రాస్ అనే ఒక ఫ్రెంచ్ అధికారి విశాఖపట్నంలో జడ్జిగా పనిచేస్తూ ఉండగా బీచ్ పక్కనే ఉన్న ఈ కొండ అతన్ని బాగా ఆకర్షించింది. అప్పుడు అతను ఈ కొండపైన ప్రైవేట్ బంగ్లో అదే సంవత్సరంలో కట్టుకున్నారు. అతను మేరీ మాతకు పరమ భక్తుడు. ఇది ఇలా ఉండగా 1867లో వికార్ జనరల్ ఫాదర్ రిచార్డ్ అనే ఆయన రాస్ గారిని అడిగి ఈ కొండ మీద మేరీ మాత ప్రార్థనా మందిరం ఒకటి చిన్నది మొదలు పెట్టారు. కానీ 1876లో చాలా పెద్ద సైక్లోన్స్ వచ్చి ఈ ప్రార్థనా మందిరాన్ని అల్లకల్లోలం చేశాయి. అప్పుడు బిషప్ టిసాట్ అనే ఫాదర్ కొత్త గుడి కట్టిస్తాను అని మొక్కుకున్నారు. అలాగే కట్టించారు కూడా. మేరీ మాత అతని ప్రార్థనలు విన్నట్టుంది. అప్పటి నుంచి ఎన్ని సైక్లోన్స్ వచ్చినా ఆ ప్రార్థనా మందిరం చెదరకుండా అలా నిలిచిపోయింది. అయితే 1877లో కొత్త గుడి కట్టించిన తర్వాత మేరీమాత విగ్రహాన్ని బలిపీఠం దగ్గర స్థాపించి మరలా 1886లో ఇదే బిషప్ టిసాట్ గారు WH రాస్ గారి దగ్గర నుంచి లీగల్ గా ఇది కొనుక్కుంటున్నట్లు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నారు. అలా 1903 సంవత్సరం వరకు ఈ మందిరాన్ని ఉపయోగిస్తూ వచ్చాక అర్థమైంది ఏంటంటే భక్తుల తాకిడికి ఈ మందిరం సరిపోదు అని తెలుసుకొని మరలా 1904 సంవత్సరంలో కొత్తగా పెద్ద గుడి కట్టి బిషప్ క్లర్క్ గారిచి December 6వ తారీఖున ఆ చర్చ్ ని స్టార్ట్ చేశారు.
ఈ మార్పుల్లో భాగంగా చర్చికి ఎదురుగా నేరుగా మెట్లు కట్టి బెల్ టవర్ నిర్మించి రెయిన్ వాటర్ నిల్వ ఉండే ఇంకుడు గుంతలు కట్టించి ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేసేవారు. మరలా 1939లో చర్చిని రీబిల్డ్ చేసి చర్చి వెనకాతలే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు పక్కన ఓపెన్ ప్రార్థనా మందిరాన్ని కట్టి ఆ మందిరంలో గుహల్లాంటివి సృష్టించి అందులో జీసస్ మరియు మేరీమాత విగ్రహాలు పెట్టి మెయిన్ అట్రాక్షన్ గా కన్స్ట్రక్ట్ చేశారు. మీలో ఎంతమంది ఈ మేరీమాత గుడికి వచ్చారో, మీకు ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసున్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేయండి. ఈ కొండగుడి మీద ఉన్న మేరీమాతకు లేడీ ఆఫ్ హోప్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా? 1942 యుద్ధ సమయంలో జాపనీస్ ఎయిర్ రైడ్స్ జరిగేటప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మేరీమాతే వాళ్ళని కాపాడుతుందని ప్రార్థనలు చేసుకునేవారు. మరియు సముద్రం మీదకి వెళ్లిన మత్స్యకారులు తిరిగొచ్చేంత వరకు ఈ మేరీమాతే వాళ్ళకి రక్షణగా ఉండాలి అని కొండగుడిని సముద్రానికి ఎదురుగా కట్టి గుడి మీద ఉన్న మేరీమాత విగ్రహం సముద్రంని బ్లెస్ చేస్తూ కాపాడుతున్నట్లు విగ్రహాన్ని నిలబెట్టారు. ఒక రాయిని మేరీమాత విగ్రహంగా ఎంత బాగా చెక్కారో కదా. వచ్చిన భక్తులందరూ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మేరీమాతకు కొబ్బరి నీళ్ళతో అభిషేకం కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఓపెన్ ప్రార్థనా మందిరంలో గ్లాస్ పెయింటింగ్స్ అనుకుంటా అండి. అవి నిజంగా గ్లాస్ పెయింటింగ్సో లేకపోతే 3D ప్రింట్సో గానీ చూడ్డానికి మాత్రం భలే చక్కగా ఉన్నాయి. ఈ చర్చ్ వెనకాతలో ఎక్స్టెండ్ అయి ఉన్న ఈ కొండగుడి పుణ్యక్షేత్రంలో ఉన్న రూమ్స్ అన్ని కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు పండక్కి దూరం నుంచి వచ్చిన ఫాదర్స్ కి ముఖ్యమైన అతిథులకి ఇస్తారంట. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇది 3 కొండలు మరియు 3 మతాల కలయిక అని. అది వెంకటేశ్వరుని టెంపుల్. ఈ కింద వచ్చేసి బాబా ఇష్క్ మదీనా దర్గా అండి, ఇస్లాం మతస్థుల వారిది. ఇక్కడ 3 మతస్థుల వారు ఎవరివి వారివి ప్రార్థనలు పూజలు చేసుకుంటూ కలహాలు లేకుండా కలిసి ఉండడం ఎంతో సంతోషకరం. ఇదండి కొండగుడి కదా. నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.